అయితే కొత్తగా ఈ బ్లాగులోకి వచ్చే వారికి ఇన్ని పోస్టులలో మొదటి నుండి చదువుకోవాలంటే ఇన్ని సుదీర్ఘమైనటువంటి టపాలలో అనేక టపాలలో ఏది ముందో ఏది వెనకో తెలుసుకోవాలనుకుంటే, దాన్ని బట్టి సీక్వెన్స్ అర్థం చేసుకోవాలనుకుంటే ఉన్న ఇబ్బందిని తొలగించడానికి ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. ముందుగా ఒక విషయం, మన దేశం మీద, మన సంస్కృతి మీద, మన మతం మీద, మన మీద జరుగుతున్న ఈ కుట్ర గురించిన పరిజ్ఞానం, అవగాహన విషయంలో కుట్రదారులు పిహెచ్డి స్థాయిలో ఉంటే, సామాన్య ప్రజలలో అత్యధికులు నిరక్షరాస్యుల స్థాయిలోనూ, కొద్దిమంది అఆఇఈల స్థాయిలోనూ ఉన్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎంతగా మీడియా విష ప్రచారంలో పడి కొట్టుకుపోతున్నా ప్రాథమికంగా అంతగా చెడుని ఊహించలేరు. కాబట్టి ఊహించనే లేని వారికి వాటిని గుర్తించడం, అర్థం చేసుకోవడం మరింత తికమకగా, గందరగోళంగా